శ్రీ మాత్రే నమః. ఈరోజు నేను మణిద్వీప వర్ణన పూజ చేసుకున్నానండి. దీన్ని మనం చాలా సింపుల్‌గా ఇంట్లో మనం చేసుకోవచ్చు. గుడికేం వెళ్ళక్కర్లేదు. దీనికి ఏంటంటే 32 శ్లోకాలు ఉంటాయి కదా! మణిద్వీప వర్ణనలో. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క రకం పువ్వులు చొప్పున 32 పువ్వులు పెట్టుకోవాలి. అది మనకి ఎప్పుడు దొరికినా మనం ఆ పువ్వుతో పూజ చేసుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్ అన్నది ఫ్రైడే చేసుకోవాలన్నమాట. ఈరోజు నేను స్టార్ట్ చేశాను. 33 పువ్వులు నేను తీసుకున్నాను. ఒక పువ్వు వినాయకుడికి పెట్టుకోవాలి. ఈరోజు నాకు 5 రకాల పువ్వులు దొరికాయి. అయితే దీనికి ఈరోజు చేయాలా, ఆ రోజు చేయాలని నిబంధన లేదు. స్టార్టింగ్ మాత్రం థర్స్‌డే గాని, ఫ్రైడే గాని చేసుకోవాలి. దీనికి మనకి ఎప్పుడు దొరికినా ఆ రోజు మనం ఏంటంటే తలకి స్నానం చేసుకొని పూజ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ అని నేను ఈరోజు కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి పాయసం అంటే ప్రియం కదా అందుకని పాయసం పెట్టుకున్నాను. కొంచెం ఆవు పాలు, పంచదార వేసుకొని పెట్టుకున్నానన్నమాట. ప్రతిసారి మనం చేసేటప్పుడు ఇలాగ ఏం చేయాలని లేదు. మనకి ఏది వీలుగా ఉంటే ఆ నైవేద్యాన్ని పెట్టుకొని అమ్మవారికి ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాల పువ్వులతో చేసుకోవచ్చు. అయితే ఎన్ని రకాల పువ్వులతో మనం చేసామో అన్నిసార్లు మణిద్వీప వర్ణన చదవాలన్నమాట. తర్వాత ఈ పూజ ఇన్ని రోజుల్లోనే కంప్లీట్ చేయాలనే నియమం కూడా లేదు. మనకి ఎప్పుడు పువ్వులు దొరికితే ఆ రోజు మనం చేసుకోవచ్చు. కొంచెం నియమంతో చేసుకోవాలి అంతేని. లలితాదేవి ఫోటో పెట్టుకొని చేసుకోవాలి. నేను ఈరోజు ఇలాగ 5 రకాల పువ్వులతో చేసుకున్నాను. నాకు మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు ఫ్రైడే అవ్వడం స్టార్ట్ చేశాను కదా! మనకు కుదరకపోతే గురువారమైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే చాలామంది రకరకాలుగా చేస్తుంటారు ఈ పూజని. నేనైతే ఇలా సింపుల్గానే చేసుకుంటానండి. ఈ పూజని మీరు ఎలా చేస్తారో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.